వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినటువంటి గీతాంజలి అనే పేరు గల ఈ మహిళ ఇటీవల ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. కాగా మధ్యతరగతి గృహిణి అయిన ఈవిడ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను పరిశీలిస్తే ఈవిడ ప్రభుత్వ పథకాలను గురించి మీడియా ముందు ప్రశంసిస్తూ మాట్లాడడం జరిగింది. ఆవిడ మాట్లాడిన వెంటనే టీడీపీ సోషల్ మీడియా వింగ్ విపరీతమైన ట్రోలింగ్ ఆవిడపై చేసింది. మరి ముఖ్యంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోని సోషల్ మీడియా వింగ్ ఈవిడని తీవ్రంగా టార్గెట్ చేసిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. అజయ్ చౌదరి, స్వాతి రెడ్డి వంటి అకౌంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ను పోలీసులు ఇప్పటికే సేకరించారనే వార్తలు కూడా వినబడుతున్నాయి. ఏది ఏమైనా సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఒక మహిళ నిండు జీవితం అంతమైపోవడం మిక్కిలి బాధాకరం. దీనిని పార్టీలకు అతీతంగా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాగా తాము చేసిన సిగ్గుమాలిన పనికి టీడీపీలో పశ్చాత్తాపం కొద్దిగా కూడా కానరావడం లేదు. నారా లోకేష్ నుండి మొదలుకొని చిన్న స్థాయి లీడర్స్ వరకు కూడా తమ తప్పు ఒప్పుకోవలసింది పోయి ఇష్యూని మరింత రాజకీయం చేస్తున్నారు. చివరకు ఈరోజు కూడా టీడీపీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి గవర్నమెంట్ను టార్గెట్ చేస్తూ సెటైర్స్ పడ్డాయి. కానీ పశ్చాత్తాపంతో చనిపోయిన మహిళ ఇంటికి వెళ్ళి ఎంతో కొంత ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది. అయితే ఇక్కడ పర్టిక్యులర్గా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అదే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు గీతాంజలి గారి మృతి పట్ల ఎటువంటి ప్రకటన చెయ్యలేదు, సంతాపం వెలిబుచ్చలేదు. దీనికి కారణం ఉంది. ఆయన ప్రస్తుతం టీడీపీతో పొత్తులో భాగస్థులు. మరో ప్రక్క గీతాంజలి ఆత్మహత్యకు సంబంధించి నారా లోకేష్ గారి వ్యవహార శైలి కూడా పవన్ కళ్యాణ్ గారిని చికాకు పెట్టిందని అంటున్నారు. అందుకే ఆయన ఈ విషయంపై ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు అని అంటున్నారు.